ये बहुत बढ़िया है. हम लोग किधर है भैया अभी? ఢిల్లీ ఆజాద్పూర్ మండి. ఢిల్లీ ఆజాద్పూర్ మండిలో మనం ఉన్నాం అనమాట. చాలా దూరం నుంచి వచ్చాను, చాలా కష్టపడాను. వీళ్ళందరూ ఏమంటున్నారంటే టోటల్ చాలా పెద్ద మార్కెట్ ఇది. మనము బెంగళూరు నుంచి ఇక్కడ రావడానికి దాదాపుగా అయితే 2000 కిలోमीटर పడుతుంది ఫ్లైట్లో, కాబట్టి దగ్గర బిరిగిన వచ్చేసినాము. भैया अभी टमाटर किधर से आ रहा है भैया? ये टमाटर आ रहा है लाडवा साइड से आ रहा है, हिमाचल से करनाल साइड से भी आ रहा है. ओके, कितना दिन आएगा भैया टमाटर? अभी ये लोकल टमाटर लाडवा का चलेगा 10. వీడియో లాస్ట్ వరకు చూడండి, లాస్ట్లో ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ ఉందన్నమాట. ఓకే గైస్, చాలా మంచిది. ఈరోజు వీడియో పెట్టడానికి రీజన్ ఏమిటంటే ఒకటే ఒక రీజను. ఎందుకంటే చాలామంది అయితే ఈ 10 రోజుల్లో, నేనైతే ఈ 10 రోజులు ట్రిప్ అయితే వేసినాను. 10 రోజులు ఇంకా అయితే నార్త్ మన లైట్గా అట్లా తుమ్కూరు అటు సైడ్ కూడా పోయేసి వచ్చినాను. కానీ క్లియర్గా చెప్పాలంటే ఒకటి, రేపైతే నాకు డ్యూటీ ఉంది. నేను రేపు డ్యూటీకి వెళ్ళాలి. ఏదో 10 రోజులు లీవ్ వేసింటి, ఆ లీవ్లో వచ్చేసి తిరుక్కొని వచ్చినాను. మొత్తం అంతా డీటెయిల్స్ అయితే కనుక్కొని వచ్చినాను. క్లియర్గా చెప్పాలంటే నార్త్ సైడ్ వచ్చేసి ఢిల్లీలో ఇప్పుడు ప్రస్తుతానికి 1000 రూపాయలు, 1100, 1200 పోతుంది. నేను ఫస్ట్ రోజు ఢిల్లీకి పోయినప్పుడు 300 రూపాయలు పోయింది. అట్లా అంటే ఏమైనా నెల 2 నెలలు అయిపోయిందంటే లేదు, ఒక 6 రోజుల్లోనే. ఎందుకు అంటే వర్షాలు బాగుపడ్డాయి, చాలా మంచిది. కానీ మన దగ్గర ఎందుకు పెరగట్లేదు? ఢిల్లీలో 300 నుండి 1100 రూపాయలు పోయింది, కానీ మన దగ్గర చూస్తే 900, 1000 రూపాయల నుండి మళ్ళీ 800, 700కి వచ్చింది. ఎందుకు అంటే మన దగ్గర సరుకు పెరిగిపోతుందా, లేకపోతే ఢిల్లీలో సరుకు తగ్గిపోతుందా? ఢిల్లీలో సరుకు తగ్గిపోతే మన దగ్గరనే ఇంకా పోవాలి కదా. ఏమాత్రం వరకు పోతుంది? చిల్లర 1, 2, 3, 4 గాడీలు మాత్రమే పోతున్నాయి, ఎక్కువైతే పోవడం లేదు. ఇంక ఈ రేట్లు ఇంకా ఎన్ని రోజులు ఉంటాయి? ఎప్పుడు టమాటాలు పెట్టుకోవాలి? అనయ్య, నార్త్ సైడ్ వచ్చేసి ప్రస్తుతానికి హిమాచల్ ప్రదేశ్లో చాలా అంటే చాలా సరుకు ఉండింది. ఒక 50% అయితే తగ్గింది, ఇంకా 50% అయితే ఉంటుంది. ఇంక ఉత్తరప్రదేశ్ అంట, మహారాష్ట్ర అంట, మహారాష్ట్రలోదే నాసిక్ అంట, పూణే ఇటు సైడు చుట్టుపక్కల అయితే సరుకు అయితే అక్కడక్కడ ఊరికే సరిపోయేంత ఉంది, అంతే, ఎక్కువైతే ఏం లేదు. కానీ క్లియర్గా అయితే నేనైతే ఎవరినైతే టెన్షన్ ఏం పెట్టను. ఈ 10 రోజులు రేట్లు తగ్గుతాయి, మళ్ళీ వచ్చే 10 రోజులు రేట్లు పెరుగుతాయి, నెక్స్ట్ మంత్ ఏమంటారు దాన్ని మేకలకు పోసుకోవాలా, గొర్రెలకు పోసుకోవాలా అనేటివి అన్నీ నేనైతే చెప్పను. నేను పెట్టేది వచ్చేసి 6 నెలలకో, లేకపోతే 3 నెలలకో, లేకపోతే సంవత్సరానికో వీడియో పెడతాను అంతే. దాని తర్వాత వచ్చేసి ఎక్కువ వీడియోలు అయితే నేనైతే పెట్టను. కానీ నేను చెప్పేది అయితే క్లియర్గా ఒకటి, రైతులందరికీ ఊరికే క్రాప్ పెట్టిన తర్వాత ఎక్కువ టెన్షన్ తీసుకోవద్దండి. నమ్మండి, ఎవరినైనా నమ్మండి. ఇప్పుడు సయ్యద్ సేతాజ్ ఉన్నాడు, లేకపోతే శ్రీనివాస్ ఓలుక్స్ ఉన్నారు, లేకపోతే హలో అనంతపురం ఉన్నారు, లేకపోతే టమాటో బ్రో ఉన్నాడు, లేకపోతే హరినాథ్ రెడ్డి ఉన్నాడు, లేకపోతే ఇంకోరు చాలామంది ఉన్నారు మన టమాటోలు. ఒకరు నమ్మండి, వాళ్ళ అనాలిసిస్ తీసుకొని వాళ్ళని బట్టి వెళ్ళిపోండి. అంతేగాని ఊరికే డైలీ యూట్యూబ్ చూసుకుంటా ఈరోజు అయ్యో రేటు తగ్గిపోతుందని ఈ పిల్లోడు పెట్టినాడు, ఆ పిల్లోడు చూస్తే రేటు పెరిగిపోతుంది అంటున్నాడు, ఈ పిల్లోడు చూస్తే ఇప్పుడు నాటద్దు అంటున్నాడు, ఆ పిల్లోడు చూస్తే రేపు నాటు అంటున్నాడు అనేసి మీరు కూడా కన్ఫ్యూజ్ అయిపోద్దండి. ఎందుకంటే మిమ్మల్ని కూడా మీరు ఏదో ఎప్పుడో నాటుకోవాలనుకొని ఉంటారు, మీ మైండ్ కూడా వచ్చేసి చెడిపోతుంది అనమాట. అందుకని నేను చెప్పేది ఒకటి క్లియరు, ఎవరైతే మీకు ఓకే ఆ పిల్లోడు బాగా చెప్తాడు అనే ఒక నమ్మకం ఉంటుందో వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి హ్యాపీగా పెట్టుకొని ఆరాంగా ఉండొచ్చు. కానీ అందరి మాటలు విని అన్నీ చూసుకుంటా ఇప్పుడు పెట్టేద్దాం అని ఆలోచించి ఎప్పుడు పెడతావో అప్పుడే నువ్వు వచ్చేసి రేట్లు తగ్గిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే అప్పుడు చాలామంది పెట్టేస్తారు. నేను వచ్చేసి చెప్పింటి మార్చి 10 to 20, 20 to 30, దాని తర్వాత బోల్డ్ డేట్లు చెప్పింటి. నా దగ్గర ఉండే రైతులు నాకు చాలు. నా దగ్గర వచ్చేసి దాదాపు ఇప్పుడు 400, 300 మంది అయితే రైతులు లైవ్లో ఉన్నారు నా గ్రూపుల్లో. కానీ నేను చెప్పేది అయితే ఒకటి, ప్రతి ఒక్కరికి ఊరికే యూట్యూబ్లో చూసి మోసపోద్దని నేను చెప్పను, కానీ అన్నీ చూసి కడుపులోకి జీర్ణించుకోవద్దండి. ఎప్పుడు మీరు అన్నీ చూసి అయ్యో ఆ పిల్లోడు ఎట్లా చెప్తాడు, ఈ పిల్లోడు అట్లా చెప్తాడు, అవి అనేసి అనుకుంటారు, అప్పుడే మీరు వచ్చేసి ఫెయిల్ అయిపోయినట్లు. ఇంకోరు చాలామంది అంటారు, కాదురా నువ్వు చెప్తున్నావు కదరా, నువ్వు వచ్చేసి 1000 ఎకరాలు పెట్టుకోవచ్చు కదా, నువ్వు వచ్చేసి 2000 ఎకరాలకు పెట్టుకోవచ్చు కదరా అనేసి చాలామంది అంటారు. కానీ నేను చెప్పేది ఒకటి, ఇప్పుడు 1000 ఎకరాలు 2000 ఎకరాలు పెట్టుకుంటేకి పెట్టుబడి అయితే ఆనిండేవాడైతే ఇవ్వలేడు, అదొకటి. ఇంకోటి ఏమంటే నేను 1000 ఎకరాలు పెడతా అంటే గవర్నమెంట్ కూడా మనకేం లోన్ ఏమీ ఇవ్వదు రైతులకి. కానీ క్లియర్గా చెప్పేది అవుతాడన్న, టమాటో పంట వచ్చేసి జాక్పాటు, అది
కరెక్ట్గా అనాలిసిస్ చేసి ఎవరు పెడతారో వాళ్ళే సక్సెస్. మేమైతే సక్సెస్ అయినాము. ఈ 6 నెలలు మేమైతే సక్సెస్ అయినాము. 2023 కూడా మేమే సక్సెస్, 2024లో కూడా అంటిల్ జూలై ఇప్పుడు ఈ రోజు వరకు కూడా మేమైతే సక్సెస్. నన్ను నమ్ముకొని వచ్చిండే వాళ్ళు, నా దగ్గర ఉండేవాళ్ళు, మేమందరము సక్సెస్. నేనైతే యూట్యూబ్లో చాలా రేర్గా పెడతాను వీడియోస్, ఎందుకంటే నేను వచ్చేసి పెయిడ్ మెంబర్షిప్ కాబట్టి. నన్ను నమ్ముకొని వచ్చేసి కొంతమంది రైతులు ఉన్నారు, వాళ్ళకు వచ్చేసి నేను 6 నెలలకు 6,000, సంవత్సరానికి 12,000 అయితే ఛార్జ్ చేస్తాను. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటారో వాళ్ళైతే రావచ్చు. ఇంట్రెస్ట్ లేని వాళ్ళు దయచేసి ఫోన్ కూడా చేయొద్దండి. ఎందుకు ఊరికే మీ టైం వేస్ట్ చేసుకుంటారు, నా టైం కూడా వేస్ట్ చేస్తారు. ఎవరైతే సక్సెస్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళు నాకు కావాలి, కానీ ఊరికే మాటలు మాట్లాడేసి ఆడుబూడు 10 రూపాయలు ఉంటున్న వాళ్ళు నాకు అవసరం లేదు. ఎందుకంటే నేను 5 ఏళ్ళ ఇంకైతే ఇలాంటి మెంబర్షిప్ నేనైతే చెప్తాను. ఈ 10 రోజులు కూడా నేను వచ్చేసి ఒక ఢిల్లీ కాదు, ఒక హిమాచల్ కాదు, ఉత్తరప్రదేశ్, నాసిక్, రాయ్పూర్ ఇటు సైడ్ వస్తే మన పూణే ఇటు సైడ్ అన్నీ తిరుక్కొని అయితే వచ్చినాను. కాంటాక్ట్లు ఇంకా పెరిగినాయి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా ఎవరు ఊహించిన డేట్లో మేము పెట్టినాము, ఎవరు ఊహించినట్లుగా మేమైతే సక్సెస్ అయినాము. మేమైతే అందరం అయితే హ్యాపీగా ఉన్నారు. నన్ను నమ్ముకొని ఎంతమంది వచ్చినారో అంతమంది హ్యాపీనే. నేను చెప్పిండే డేట్లు, నేను చెప్పిండేది మొత్తం అంతా 100% జరిగింది. మా వాళ్ళు అందరూ హ్యాపీనే. ఎందుకు అనేసి అంటే కానీ ఒకటి చెప్పగలను. నేను 6 ఏళ్ళని ఇంకా ఒకటే సిమ్ వాడుతున్నాను అంతే. ఇంకా నేను వేరే చెప్పదలుచుకోలేదు. కమెంట్స్ అవి ఇవి నాకైతే ఓపెన్ చేయాలని అవసరం లేదు, ఎందుకంటే అవసరం లేని వాళ్ళని అవసరం లేనన్ని మెసేజ్లు అయితే పెడతారు. ఏమైనా ఎంక్వైరీ ఉంటే ఓపెన్గా నాకు ఫోన్ చేయొచ్చు, ప్రాబ్లం అయితే ఏం లేదు. డే టైంలో రాత్రి 10, 11, 12 గంటల కాడ కాదు, 6 గంటల లోపల హ్యాపీగా సక్సెస్ అవుదాం. మేమైతే సక్సెస్ అవుతున్నాము. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మా దగ్గరికి రండి, హ్యాపీగా మనందరము సక్సెస్ అవుదాం. థ్యాంక్ యూ సో మచ్ గైస్. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, నాకైతే 6 లాంగ్వేజ్లు తెలుసు, అది మీ అందరికీ తెలుసు. దాంట్లో అయితే ಡೌಟ್ అయితే ಏಮ್ లేదు. ಎಲ್ಲರಿಗೂ ನಾನು ಹೇಳ್ತಾ ಇರೋದು ಒಂದೇ, ಯಾಕಂದರೆ ಯಾರಾದರೂ ಇಂಟ್ರೆಸ್ಟ್ ಇದ್ರೇ ಬನ್ನಿ, ಇಲ್ಲಾಂದರೆ ಬೇಡಿ. ஓகேவா? எல்லாருக்கும் நான் சொல்கிறது ஒன்று தான், யாருக்காவது இன்ட்ரெஸ்ட் இருக்கா அவங்களதான் வாங்க. இல்லை அண்ணா இன்ட்ரெஸ்ட் இல்லை அந்த அவங்களும் வேண்டாஜி, நீங்கள் டைம் வேஸ்ட் பண்ணாதங்க, எனக்கு கால் பண்ணிவிட்டு நீங்களும் வேஸ்ட் ஆகாதங்க. ओकेवा? सभी लोगों को मैं एक ही बोलता हूँ, किसको इंटरेस्ट है वो लोग आ सकते हैं, नहीं तो नहीं आ सकते. ओके गाइज, नो वरीज, आर आर यू, I will tell only one thing guys, just whoever trust me, those guys can always welcome to me, otherwise no need to worry. You guys will enjoy. My guys also, they can easily enjoy because they already trust me. I already give them some dates. ఇలాగా ఏముందన్న, భాషలు ఏం పెద్ద మ్యాటర్ ఏం కాదు, దేశాలు తిరిగితే భాషలు వస్తాయంటారు. కానీ నేను చెప్పేది ఒకటి, మంచిగా డేట్లు పెట్టండి. రైతులందరూ మంచి డేట్లు పెట్టి సక్సెస్ అవ్వండి. కానీ మా దగ్గరికి రావాలనుకుంటే 6 నెలలకి 6,000, సంవత్సరానికి 12,000. థ్యాంక్ యూ అన్న, బాయ్. హలో గైస్, ఇప్పుడు మనం వచ్చేసి ఆజాద్పూర్ ఢిల్లీలో ఉన్నామన్నమాట. బాయ్ సాబ్ ఎక్కిద్దరే आज़ादपुर दिल्ली में है हम लोग, ठीक है. ఢిల్లీ ఆజాద్పూర్ మండి, ఇదే ఢిల్లీ ఆజాద్పూర్ మండి. చాలా పెద్ద మండి, ఆల్ ఓవర్ ఢిల్లీలో ఇదే చాలా పెద్ద మండి. అది మొబైల్ పోయింది మామ, లేకపోతే మొత్తం అంతా లైవ్లో వదిలింది. నేను యూట్యూబ్ లైవ్లో చేసినంటే బాగున్నాయండి. भाई ये गाड़ी किधर से आया?